టుడే అవర్ స్పెషల్ గెస్ట్ మెదక్ జిల్లా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. యాదవ్లకు మంత్రి పదవి లేదని చెప్పేసి ప్రతి క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా ఒక యాదవ్ మంత్రి అవకాశం ఉండేది, కానీ ఈసారి లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో గతంలో ఎవరెవరు మంత్రిగా పనిచేశారు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అవకాశాలు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు రఘువీరారెడ్డి గారు మినిస్టర్, హైదరాబాద్లో కూడా ప్రాధాన్యత ఉన్నదని నేను అనుకుంటాను. దాని తర్వాత తెలుగుదేశంలో మన ఒరవడి బ్రహ్మాండం. బీజేపీని యాక్సెప్ట్ చేయరు, తర్వాత బీజేపీ యాదవులకు తక్కువ అవకాశాలు కల్పిస్తుంది, యాదవులను దూరం చేస్తుంది అనేది చాలామంది కూడా యాదవులకు చెప్పడం జరిగింది. నేను ప్రజాప్రతినిధిని కావాలని అనుకోవాలి. వీడి సంకల్పం వీడు తీసుకోవాలి. ఖుద్ వ్యక్తి ఎస్ నేను ఎమ్మెల్యేని అవుతాను. అది బీజేపీ చెప్తుందా, కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, టీఆర్ఎస్ చెప్తుందా? ముఠవాళ్ళు నువ్వు ఎమ్మెల్యే రావాలనుకోవాలి కదా ఫస్ట్. ఇవాళ మన వాళ్ళు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీలో. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేసిరు అనేది మొన్న బయటకు వచ్చిన అంశం. సో ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం ఒకటైతే, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వీళ్ళు కుటుంబాన్ని కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు ట్యాపింగ్ కాదు, దీన్ని అనుభవిస్తారు, దీన్ని అనుభవించాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మీరేం చేస్తాను, ఈటల రాజేందర్ నువ్వేం చేస్తావు, ధర్మపురి రవీందర్ నువ్వేం చేస్తావు, కేంద్రంలో మీకు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, బండి సంజయ్ గారు మీరేం చేస్తాను, నేను చేసే కాడి చేసిన మీరు ఎందుకు చేస్తలేని అడుగు. అయినా ఎందుకు అడుగుతలేవు? ఆ 17 మందిని కాళ్ళు నేను మొక్కుతాను. జనరల్గా చర్చ జరుగుతుంది ఏంటంటే, సరే బయట వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అంటే ఓకే, రాజకీయ ఉద్దేశం ఉండొచ్చు, చేయొచ్చు అని, కానీ సొంత చెల్లెలైనటువంటి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసారు, తర్వాత వైఎస్ షర్మిల ఫోన్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుడు అనేసి కూడా ఒక వాదన నడుస్తుంది. సో అట్లా ఒక సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేయించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవాళ టీవీ చూస్తలేదు, సెల్లు చూస్తాను. అరిచేతుల వైకుంఠం అనేది ఓ పేరుండే అన్నాడు. ఇవాళ అరిచేతుల ప్రపంచం ఉంటాను. ఆ ప్రపంచంలో మీ వాటా మీరు పంచుకోండి. ఏ పార్టీ వాడైనా తల్లి తల్లే అవుతుంది, వానికి తండ్రి అవుతాడు, చెల్లె అవుతుంది. కాబట్టి వీళ్ళ తర్వాతనే మనకు పార్టీ, వీళ్ళ తర్వాతనే మనకు పార్టీ కదా. తల్లి చెల్లె తండ్రి వీళ్ళందరూ వీళ్ళ తర్వాతనే కదా మనకు పార్టీ. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ బీజేపీ సీనియర్ నాయకులు, కేసీఆర్తో మిత్రునిగా మెలిగిన వ్యక్తి, అదేవిధంగా మెదక్ జిల్లా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమంలో యాదవుల పాత్ర ఏంది, అదేవిధంగా ఇంతకుముందు మినిస్టర్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు మంత్రి పదవి లేదని చాలామంది యాదవులు అభిప్రాయపడడం జరుగుతుంది. మరి గతంలో ఎవరెవరు మంత్రిగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో యాదవుల పాత్ర ఏంది, ప్రస్తుత రాజకీయాల్లో మరి యాదవులు ఎందుకు రాణించలేకపోతున్నారు అనే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. బాగున్నారని? బాగున్నా. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం గమనిస్తే ఇవాళ యాదవులకు మంత్రి పదవి లేదని చెప్పేసి బాగా చర్చ నడుస్తుంది. చాలా యాదవ సంఘాలు కూడా ఇవాళ వేరే వేరే జిల్లాలు తిరిగి అందరినీ ఒక మీటింగ్ కోసమని, ఏర్పాట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. సో గతంలో ప్రతి క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా ఒక యాదవ్ మంత్రి అవకాశం ఉండేది, కానీ ఈసారి లేదు అని చేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో గతంలో ఎవరెవరు మంత్రిగా పనిచేశారు? ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అవకాశాలు ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం కనిపించినాం.
రఘువీరారెడ్డి గారు మినిస్టర్గా ఉంటారు అవును. కాంగ్రెస్ పార్టీ కాలంలో. ఓకే. ఆనాడు అనేక మందికి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో అవకాశాలు ఉండే. ఓకే. ఇప్పుడు మన కొమ్ము పాపయ్య యాదవ్ గారు ఉండే, అవును. ఆయన కూడా తగిన ప్రాధాన్యత ఉంది. గొర్రె సిద్ధే గారు ఉండే, ఓకే. కాసా నారాయణ ఉండే, వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఉంటారు. రాయలసీమలో కూడా మనకు తగిన ప్రాధాన్యత ఉండేది. ఓకే. తెలంగాణలో కాసా నారాయణ గారు, గొర్రె సిద్ధయ్య గారు, హైదరాబాద్లో ఆనాడు హైదరాబాద్లో కూడా ప్రాధాన్యత ఉన్నదని నేను అనుకుంటానా, నాకు పేరు గుర్తురావటం లేదు. దాని తర్వాత తెలుగుదేశంలో మన ఒరవడి బ్రహ్మాండంగా ఉండే ఆనాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఒరవడితో నచ్చింది, ఒక గాలి, ఒక వాతావరణం. అంటే సినీ ప్రపంచం అంతా కదిలాడిన రోజు. ఎన్టీ రామారావును ఒక కలియుగ వైకుంఠ దైవంగా ఆనాడు కొలిసిన వేళ. అటువంటి టైంలో ఆయన కమ్మ బేసుడు కాబట్టి, వ్యాపార లెవెల్ మనిషి కాబట్టి కమ్మలకు రెడ్లకు కుదరకపోయేది. అవును, అంటే ఇప్పటికీ నడుస్తుంది కదా. అది ఉంటుంది సహజం. ఎందుకంటే పెత్తందారిలో కమ్మసు, వెల్మాసు, రెడ్లు వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు అనుభవిస్తాను ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఉన్నారు కాదు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పటికి వాళ్ళే ఉన్నారు. 77 సంవత్సరాల స్వాతంత్రంలో 2.5 సంవత్సరాలు మాత్రమే, 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఒక ఎస్సీ ముఖ్యమంత్రి ఉండే ఉమ్మడి రాష్ట్రానికి. ఇక మిగతాది రెడ్లు, రావులే ఉన్నారు ఇడ, లేకపోతే కమ్మాస్ ఉన్నారు. బ్రాహ్మణ్స్ ఎన్ని 2 ఏళ్ళు ఉన్నాడు ఒక బ్రాహ్మణ్. అంటే మొదటి తరం అంతా నెహ్రూ పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు, నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణ పెత్తనమే ఉండేది. అందరూ బ్రాహ్మలే ముఖ్యమంత్రులు. జంజీరం ఉన్నోడే చీఫ్ సెక్రటరీ. నెహ్రూ జంజీరం వేసుకోకపోయేది, అది వేరే ముచ్చట. ఎందుకంటే ఆయన ప్రపంచ స్థాయి మీద, ఆయన పొగుడుకునే మీద, అందరూ పొగిడించుకునే మీద. ఆనాడు పరిస్థితులకు అంతే, అంతకంటే ఎక్కువ తెలియదు కూడా. కాబట్టి నెహ్రూ కాలంలో బ్రాహ్మలే, ఇందిరాగాంధీ కాలంలో సిట్ అంటే సిట్టు, అవుట్ అంటే అవుట్. వాళ్ళు తాపేదారులు ముఖ్యమంత్రులు. ఈ రాహుల్ గాంధీ ఇదంతా మెల్లమెల్లగా దాటిపోయింది. దాని తర్వాత ఎన్టీ రామారావు ఒక ఓరవడిగలిగిన పార్టీ. అంటే రెడ్లే ఉండరు ఈడ, ఉమ్మడి రాష్ట్రంలో రెడ్లే ఉండరు. దాని తర్వాత రెడ్లకు వ్యతిరేకం వచ్చిన వ్యవస్థ ఆనాడు వెంగళరావు పీరియడ్ ఒకటి ఉండే, వెంగళరావు కాలంలో ఉండే. దాని తర్వాత వ్యతిరేకంగా వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చిన సమయంలో దళితున్నే ముఖ్యమంత్రి అయినా దగా చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. వేలుమే ఇక మనం ద్వితీయ పాత్ర వహించడం. సెకండ్ క్యాడర్ లీడర్లు మాత్రం తెలుగుదేశం కాలంలో మనకు ఆరంభమైంది ప్రముఖ భూమిక. ఆనాడు ప్రప్రదంగా యనమల రామకృష్ణుడు యంగ్ మ్యాన్, ఆయన రెవెన్యూ మంత్రి ఉండే, మనకు పురపాలక శాఖ మంత్రిగా ఉండే. దాని తర్వాత సంగంరెడ్డి సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉంటారు. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఇవాళ మన కృష్ణ యాదవ్, అంబర్పేట కృష్ణ యాదవ్. దాని తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు మంత్రులుగా ఉంటారు. అనేక మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మనకు తగిన ప్రాధాన్యత ఉండే తెలుగుదేశం కాలంలో. దాని తర్వాత టీఆర్ఎస్ కాలంలో ఒక మంత్రి ఉండేది కదా, మన మంచైనా చెడ్డైనా పశుసంవర్ధక శాఖ మంత్రి ఉండే. సరే, మనోళ్ళకు నష్టం చేసిండా లాభం చేసిండా అనేది వేరే ముచ్చట, దానికి కూడా దీనికి సంబంధం లేదు. రాజకీయ ప్రాధాన్యత అన్నప్పుడు మనకు మరొక మంత్రి ఉండేది, 5 ఎమ్మెల్యేలు ఉండేది. మల్లన్న ఒక ఎమ్మెల్యే ఉండే, జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉండే, ఇంకా ఇక్కడ అందరు కలిసి బొల్లమల్లె, వీళ్ళ నోముల భగత్ యాదవ్. అంతకంటే ముందుగా ఆయన వాళ్ళ ఫాదర్ నోముల నరసింహయ్య, వీళ్ళందరూ ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మనకు ప్రాధాన్యత ఉండే నోముల నరసింహయ్య, ఎమ్మెల్యే. ఒక వాయిస్ ఉండేది, మనోళ్ళది ఒక వాయిస్ ఉండేది. సరే, ప్రధాన భూమిక కాకపోయినా మనకు కావలసిన ప్రాధాన్యత ఉండే. అంటే ప్రాధాన్యత అంటే మన జనాభా
ప్రాతిపదికన మన జనాభా నిష్పత్తిలో మనకు కావాల్సిన వాటా మనం పొందలే. ఎవరి మీదనో రాయేసి ఎవరినో బదనాం చేసిన దానికంటే మొట్టమొదలు మనగా లీడర్లుగా ఉండాలనేటువంటి కాంక్ష ఉండాలన్న ప్రధాన కోరిక. అంటే ఖుద్ ఉత్పత్తి కాంది పరాణ బుక్కుగా బతకలేం మనం. ఇప్పుడు పుట్టగొడుగులుగా ఉంటే ఎన్ని రోజులు వస్తాం? చెట్టుగా ఉండాలి. ప్రథమ భూమిక పోషించాలంటే మనం వటావృక్షమై ఉండాలి. మన వాళ్ళందరినీ దగ్గర ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఇవాళ గ్రామీణ వాతావరణంలో గ్రామాలల్లో భూకామందుల మనం ఆర్థిక బలం మనది, భూమి మనకే ఉన్నది, బలగం మనదే. కాబట్టి మనం వాటా కావాలని అనుకోవాలి కదా. సర్పంచ్ కాడుకో, ఎంపీటీసీ కాడుకో, ఎంపీపీ కాడుకో పరిమితం అయితే ఎట్లా? నేను కూడా ఒక స్వప్నం కంటేనే, ఎవడైనా ఒక స్వప్నం కంటేనే. మరి నువ్వు స్వప్నం కానలేదా? మరి నువ్వెందుకు కాలేదు? అరే మనం స్వప్నం కంటేనే కదా నేను మీ టీవీ ఛానల్లో ముందడు కూర్చొని మాట్లాడేది. ఒక స్వప్నం ఆడికి అందరికన్నా నేను తెచ్చిన కదా. మరి నన్ను చూసైతే మిగతా కులాలు ఇన్స్పిరేషన్ అవుతాను కదా. నేనేమంటాను, మీకు పోటలేను. మీరు ఆ స్థాయికి పోవాలంటాను, స్థాయికి ఎదగాలంటానా, మన వాటా పంచుకోవాలంటాను. నేను ప్రతి జిల్లాలో మనం ఎమ్మెల్యేగా ఉండాలి. ప్రతి జిల్లాలో మనం ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. బీసీలల్లో మన వాటా మనం ఖచ్చితంగా పాలు పంచుకోవాలి. ముదిరాజులు జనాభా పరంగా ఉన్నారు కనుక లీడర్ లేరు వాళ్ళ దాంట్లో. వాళ్ళ ఆర్థిక శక్తి తక్కువే కానీ సంఘటిత శక్తి ఎక్కువ ఉన్నది. ఎందుకంటే చేపలు పట్టే కాడ, పాలు పంచుకునే కాడ, చెట్లు పెట్టే కాడ, గుట్టలు పెట్టే కాడ, చెట్లు పండ్లు పొలాలు పెట్టే కాడ, తోటలు పెట్టే కాడ వాళ్ళతో గుంపుగా వ్యవహరిస్తుంది. కాబట్టి సమిష్టి జాతి కానీ ఆర్థికంగా వాళ్ళు బలంగా లేరు. కానీ వాళ్ళ దానిలో ఒక మహానాయకుడిని స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడే కేసీఆర్ తర్వాత నంబర్ 2 ఆర్థిక మంత్రి. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2, ఇప్పుడు బీజేపీలో కూడా బీజేపీలో నంబర్ 1 పోతాడు. ఎలా ఒక 8 మంది పార్లమెంట్ మెంబర్లలో ఒక పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం వల్ల ఆసియా ఖండంలోనే పెద్ద నియోజకవర్గం, అటువంటి దానికి ఉన్నాడు. ఆనాడు ఆర్థిక మంత్రే కాక ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రశంసలు పొందినటువంటి ఆర్థిక మంత్రి, ప్రశంసలు పొందినటువంటి ఆర్థిక మంత్రి, శభాష్ అనిపించుకున్న ఆర్థిక మంత్రి. కాబట్టి వాళ్ళకు ఒక లీడర్ ఉన్నాడు. ఆ స్థాయి లీడర్ మనకు ఎదగాలంటే అసలు ఎప్పుడైనా మన బ్రెయిన్లో ప్లానింగ్ ఉంటే మనం ఇల్లు కట్టుకుంటామా, ఇల్లు ఎక్కడ ప్లాన్ అవుతుంది? బ్రెయిన్లో ప్లాన్ అవుతుంది, ఆశలో ప్లాన్ అవుతుంది, కోరికలో ప్లాన్ అవుతుంది. మనకు కోరిక ఉండాలి కదా. హైదరాబాద్లో మనకి ఏం తక్కువ ఉన్నది, మన వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది? ఒకనాడు మనం గడ్డి కోసం భూములు పెంచుకున్నాం, ఇవాళ జోకులు ఎక్క అమ్ముతాను భూమి. గడ్డి కోసం, మన బర్ల గడ్డి కోసం భూములు కాపాడుకున్నాం. ఆ భూములు ఏమైనా ఇవాళ బంగారమైనాయి కదా. ఇవాళ మనకు అప్పు ఎగబెట్టే తోడు ఎవడన్నా కనిపిస్తాడా? మనకు దంచి వసూలు చేసే మజిలిపోవరు, దంచి వసూలు చేసే మజిలిపోవరు ఉన్నది. ఫైల్ వాళ్ళు మనదానిలో ఉండరు. రౌడీ లిస్టులో మనమే ఫస్ట్, యుద్ధంలో మనమే ఫస్ట్, ఆర్థికంగా మనమే ఫస్ట్, రాజకీయంగా ఎందుకు కావద్దు? బొట్టు బోనం మనది, బోనాల పండుగ మనది, గోల్కొండను ఏలింది మనం. గొల్లకొండ అది, గోల్కొండ కాదు. ఆ గొల్లకొండను ఏలాలని నా సంకల్పం. నేనందరికీ మన ఛానల్ ద్వారా, ఇది మన స్వజాతి ఛానల్ కాబట్టి, మనం గర్వించే ఛానల్ కాబట్టి నేను హైదరాబాద్ యాదవ్ సోదరులకు నేను మనవి చేస్తాను. ముఖ్యంగా ఓన్లీ కార్పొరేటర్ కాడ ఆగకండి, మేయర్ను కైవశం చేసుకోవాలి. మేయర్ కైవశం చేసుకుంటే ప్రధానమంత్రి వచ్చినాడు మనమే స్వాగతోపన్యాసిస్తాము. ఆ స్థాయి పోయినాడు మన గౌరవం, మన గోల్కొండంత గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా ఆలోచించాలి. మలుపు తిరిగే రాజకీయాలలో మూల మలుపులో మనం కూడా ఉండాలి. మన జనాభా తగ్గట్టు కాకుండా ఇవాళ రెడ్లు ఎంత జనాభా, రావులు ఎంత జనాభా, సంకల్ప బలమే కదా వాళ్ళది. మేము కావాలనుకుంటేనే అయింది కదా. ఆనాడు నైజాం నవాబు కాలంలో కూర్చు టోపీలు పెట్టిండు, కాంగ్రెస్ వస్తా ఉండగానే గాంధీ టోపీలు పెట్టిండు. కూర్చు టోపీ పెట్టిన వాళ్ళు గాంధీ టోపీలు పెట్టిండు, గాంధీ టోపీ పెట్టి కాంగ్రెస్ను కబ్జా చేశారు. అదివరకు ఇదే బీసీ జనాభాలను, ఇదే ఎస్సీలను, ఇదే ఎస్టీలను బలవంతంగా బానిసత్వంగా మలుచుకున్నది వాళ్ళే. మళ్ళా
కాంగ్రెస్ రాగానే ఈ టోపీలు పెట్టిళ్ళు, వాళ్ళే కబ్జా చేసిళ్ళు, వాళ్ళే రాజ్యం చేసిళ్ళు. ఓకే. మనకంత కెపాసిటీ ఎందుకు రాకూడదు? ఇవాళ బీసీలు రాజ్యం వెళ్ళే రోజు వస్తుంది. ఇవాళ గౌడ్స్లు ముందంజలో ఉన్నారు. అవును. పద్మచాలీలు పలస ఉన్నా గౌడ్స్లు ముందంజలో ఉన్నారు. అవును. రాజకీయ చైతన్యం ఉంది, పదవులు కూడా సంపాదించుకున్నారు. పదవులు సంపాదించుకున్నారు. ఇవాళ 300 కాపులు ట్రెండింగ్లు ఉన్నారు బీజేపీలో. ఫైట్ చేస్తున్నారు. బీజేపీలో ట్రెండింగ్లు ఉన్నారు. వాళ్ళకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, వాళ్ళకు పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు, ముగ్గురు ఒక రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. అవును. రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. ఇవాళ ముదిరాజులకు ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యిండు. అవును. ఇవాళ మనకు కూడా ఆ స్థాయికి పోవాలి. ఇవాళ హైదరాబాద్లో మనం ఆ స్థాయికి ఎదగాలి. ప్రతి జిల్లాలో కూడా మనం పాలు పంచుకోవాలి. రాబోయే రోజులలో యాదవుల వాటాను యాదవులు పొందాలని నా విజ్ఞప్తి. ఓకే. అంటే ముఖ్యంగా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాదవులకు అవకాశాలు కల్పించట్లేదు అని చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది. ఒక్కటేనే అభిప్రాయపడితే ఎవ్వడు మనకి ఏడు, బుచ్చం ఆడుకుంటే మనకు ఎవ్వడు ఏడు. ఇప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది, ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అన్నది. వాళ్ళకు ఓటేస్తే మురిగిపోద్దో ఏమో, మరి ఈ ముండకొడుకు ఉండద్దు, ఈ టీఆర్ఎస్ వాడు కేసీఆర్ అనే తోడు ఉండద్దు అని, కుటుంబం ఉండద్దు అనంటే కాంగ్రెస్ అని కోట్లేసి గెలిచిండు. వాడిని బదిలాడేందుకు రాబోయే రోజులు ఏ పార్టీకి వెళ్తుంది, ఏం కథ, మన వాటా ఏంది, మనం ఉప ముఖ్యమంత్రి ఎందుకు కావద్దు? ఒక మంత్రి కావాలనుకుంటాను, మనం ఉప ముఖ్యమంత్రి అవుదామేంది, మనం ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుదామేంది? ఇది ట్రెండ్ రావాలనా, ఇది కెపాసిటీ పెరగాలే, ఇవ్వను తిరిగి బదిలాడు కాదు. నేనేమంటానంటే ఈ విజ్ఞానాన్ని ఇవాళ మనం గ్రామాలకు పోతామే, మందిని జమ చేయాలి. వరంగల్ జిల్లాకు పోయిండు ఒకడు, లేకపోతే ఇంకో జిల్లాకు పోయిండు, మందిని జమ చేయాలి, మందిని జమ చేసి మాట్లాడాలి. టెక్నాలజీ బాగా పెరిగింది. ఇవాళ పాకిస్తాను టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారో ఆ టెర్రరిస్టులను కొట్టేటువంటి కమ్యూనికేషన్ వచ్చింది, వ్యవస్థ మారింది. నువ్వు ఎందుకు పోతావు? దీన్ని వాడు, మీ కెపాసిటీస్ పర్సనాలిటీస్ అందరూ వచ్చి వాడండి. ఒక రాజయాదవ్ కూడా కనిపిస్తాడు, మీరెందుకు కనిపించలేరు? ఒక మంత్రివర్గం ఉండే మొన్నటి కనుక మన శ్రీనివాస్ యాదవ్ గారు కనిపించేది. ఇప్పుడు ఆ ప్రతిపక్షం వెనకాంచెల్లి ఆయన పాత్రకు సన్నబడ్డట్టు అయింది ఆమె. అందుకని శ్రీనివాస్ యాదవ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మన యాదవ్ జాతిని మేలుకోలు ఫస్ట్, దాని తర్వాత నీ పార్టీ నీ ప్రతిష్ట కాపాడుకో, అది వేరే ముచ్చట. కానీ మన జాతి కదా, శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక గర్వకారణం కదా, ఒక మజిల్ కదా, ఒక కెపాసిటీ పర్సనాలిటీ కదా. ఎందుకంటే మన యాదవ్ జాతి కోసం మీరు అందరూ నేను చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇవాళ ఏదో మాట్లాడుతాను చూసిన, నేను ఆయనకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారు. నేను శ్రీశైలం అన్నకు విజ్ఞప్తి చేస్తాను, నువ్వు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. నువ్వు సినిమా యాక్టర్ల పంచాయతీ చేస్తావు, నువ్వు భూములో ఎవ్వరికి తాకడబడ్డా నువ్వు పంచాయతీ చేస్తావు. ఈ కానిచెల్లి ఉమ్మడి ప్రణాళికకు నువ్వు నాంది పలకాలి. నీ ఆఫీసులో మన సందడి ఉండాలే, అజ్జయ్ అందరూ కూడా. ఇవాళ మెదకులు ఉన్నారు, మనోడు మురళీ యాదవ్ ఉన్నాడు, ఇవాళ జనగామల బక్క నాగరాజు ఉన్నాడు, అనేక మంది ఉన్నారు మనోళ్ళు, తక్కువ ఏం లేరు. మన వెంకట్రామయ్య గారు ఇక్కడ మహబూబ్నగర్లో, ఆడే జయపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మేల్కొని మన జాతిని మేలుకొల్పి, మీరు కొంచెం ముద్దుగాల రాజకీయ వేషం వచ్చింది, మీకు ప్రజలలో గుర్తింపు వచ్చిన వాళ్ళందరూ కూడా ముంగడి పడాలని. ఇప్పుడు పాపం ఎవరో సంక సన్నపోళ్ళు, ప్రజలల్లో ఐడెంటిఫికేషన్ లేని వాళ్ళు తిప్పల పడితే కాదయా. అంటే ఓ మాదాన గుంపు కదలది. ఇప్పుడు నేను గొర్రెల కోసం నేషనల్ వైడ్గా పోరాటం చేసి ఆ గొర్రెలకు పట్టుకొచ్చిన నన్ను ఎవడు అనుకుంటాడు? నేను ఎవడు అనుకున్నాను? నేను రాజిరెడ్డి దొరన పట్టుకొస్తే రాజిరెడ్డి దొర చేయబట్టి కాదురా మనకు గొర్రెలు వచ్చినాయి లేకపోతే అని అంటారు. ఇదే గొల్లరాజేగాడే చేసిడు, మీ ఇంట్లో పుట్టినోడే, మీ కడపలో పుట్టినోడే. ఢిల్లీని కదిలించండి వీడు. నిషేధం ఉండే, దేశవ్యాప్తంగా కూడా గొర్రెల మేకలకు నిషేధం ఉండే. మేకలు గొర్రెలు కలిస్తే చెట్లు నాశనం అవుతుంది, వృక్ష సంపద పాడైపోతుంది, కాబట్టి వద్దని ఉండే. అసలు దాన్ని నేను కథం పట్టించిన. అందుకనే నేనేమంటానంటే, నేనేదో పార్లమెంట్ మెంబర్ అవుతున్నాను, నేను ఒక మంత్రి స్థాయిలో ఉంటున్నాను, నేను ఒక పెద్ద మిలియనీర్ అవుతున్నాను.
రాజా యాదవ్ చేయబట్టి మనకు ఈ మాత్రం భాగ్యం అయిందిరా అని అనుకోము. లేకపోతే రాజిరెడ్డి చేసుకొస్తే, లేకపోతే రామారావు చేసుకొస్తే, లేకపోతే కేసీఆర్ చేసుకొస్తే, కేసీఆర్ దొరగాడు ఆ తరిగాడు వాడు చేస్తే మనకు గొర్రెచ్చినాయి. మన గొల్లరాజు గాంతో ఎట్లయిద్దా? వీడు అంటాడు కానీ గొల్లరాజు గాంతో అయిద్దా? గంత పలుకుబడి ఉన్నది వీనికి. దత్తాత్రేయ గారు స్వయంగా మన పార్లమెంట్ మెంబరు, ఇవాళ మనకు హర్యానా గవర్నర్, ఒకప్పుడు కేంద్రంలో మంత్రి, ఆయన కాలంలో అయింది, దత్తాత్రేయ గారి కాలంలో అయింది మనకు. అని ఎవరు నమ్మాలి? మళ్ళీ నేను చెబుతాను వట్టి ఉండండి, వట్టి బట్టతావు కదండి తప్ప నా దగ్గర ఏమన్నా గట్ల. అందుకనే వినరు. అందుకనే వినవలసిన వాళ్ళు అనవలసిన వాళ్ళు అనగలే, అనకపోతే కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం. అంటే తెలంగాణ రాజకీయాలను కనుక గమనిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేసి చాలా మంది ఇవాళ ఆల్రెడీ విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తేనేమో వాళ్ళ కుటుంబ పంచాయతీ అయిపోయింది. సో ఈ కాంగ్రెస్ విఫలమైతే మరి బీజేపీ సైడ్ పోయే అవకాశం ఉందా, బీఆర్ఎస్ సైడ్ పోయే అవకాశం ఉందా? ఒక్కటేనా, బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ కోణంలో పుట్టిన పార్టీ. కేసీఆర్ పుట్టించింది కాదు, కేసీఆర్ వలన రాలే. మర్రి చెన్నాయుడు కాలంలో ఏముండే, మన స్వర్గీయ మన యాదవ్ ముద్దుబిట్ట రాబోయి రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రాబోయి వెర్రి చెన్నారెడ్డి అని పాట పాడితే వచ్చినోడు చెన్నారెడ్డి, పాట పాడితే వచ్చినోడు చెన్నారెడ్డి. అంటే చెన్నారెడ్డి కంటే ముందుగాల కూడా ప్రజా కదలిక ఉన్నది కదా. కేశవరావు జాదవ్ గారు ఎంత తిప్పలపడ్డాడు తెలంగాణ కోసం. ఇవాళ ఆనాటి నక్సలైట్ నాయకులు కూడా సాయిబాబారావు గారు నక్సలైట్తోని 2 రాష్ట్రాలు ఉండాలని తెలంగాణకు తీర్మానం చేయించాడు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ తీర్మానం చేసింది. అక్కడ సుష్మా స్వరాజ్ గద్దించి నువ్వు బిల్లు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని నిరాహార దీక్ష చేయాలంటే నా బోల్లే నాకు పొగబాంబులు ఎత్తాను పార్లమెంట్లో, మీరు బిల్లు పెట్టండి, మీరు మద్దతు ఇస్తానంటే నేను బిల్లు పెడతాను సోనియా గాంధీ అన్నది. మీరా కుమార్ గారు స్పీకర్ ఉండే, ఆమె కాలంలో ఆమోదించబడ్డది. మా కేసీఆర్ గారు నేను ఒకటే రూములు ఉంటే, అరే నువ్వు పోవే, నువ్వు అక్కడ నడుతానంటే నేను ఒక్క పోషకాన్ని నేను పోతే ఊదుగాలది పీరు లేవదే, ఆమె బిల్లుపై గద్దిస్తుంది, బిల్లు పెట్టాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి అంటే వచ్చింది. అటువంటి తెలంగాణ. ఆ ఉద్యమము ఒక విద్యార్థులు, ఎంప్లాయీస్, నిరుద్యోగులు ప్రాణాలు అర్పిస్తే 1200 మంది బలిదానాలు. తొలి ఉద్యమంలో 360 మంది పిట్టలు కాల్చిన్లు. ఇదే కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాలంలో కాల్చేసిన వాళ్ళను. వీళ్ళు 1200 మంది బలిదానాలు అయింది. ఎవరు తెచ్చారు? పేదలు వచ్చారు, పేదోళ్ళు తెచ్చారు. అనుభవించేటోడు ఎవడు? మళ్ళా భూస్వాములు, పెత్తందారులు విలమలయ్యారు. అందుకనే నేనేమంటానంటే రాబోయేది బీసీల రాజ్యం. అందులో బీజేపీకి మొగ్గు కనిపిస్తుంది. మీరు టెస్ట్ చేసుకోండి, ఏ పార్టీలైనా మీ తల ఎత్తుకొని తిరగండి. నేను బీజేపీలో నాయకుని అయినంత మాత్రాన మీ బీజేపీ గుడ్డిగా అనుసరించమని అంటలేను. ఏ మెలకువతోడైతే వాళ్ళు ప్రవర్తిస్తాలో, ఈనాటి ముఖ్యమంత్రి ఏం పార్టీ ఉండే? సమైక్యవాద తెలుగుదేశం పార్టీ ఉండే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యిండు. నేను అన్ని పార్టీలో ఉన్నటువంటి మన యాదవ్ సోదరులకు కానీ, అన్ని పార్టీలో ఉన్నటువంటి మన బీసీ నాయకులకు కానీ నా విజ్ఞప్తి ఒక్కటే, మలుపు తిరిగే రాజకీయాల మేల్కొని మన వాటా మనం పొందుదాము, అందరి వాటా ఎవరి వాటా వాళ్ళు పొందుదాము. అనేక సంవత్సరాల నుంచి మనం అరిగోస పడ్డము, 1000 సంవత్సరాల బానిసత్వంలో మనమే బలైనము, 70 ఏళ్ళ స్వాతంత్రంలో మనమే గాబరైనము. కాబట్టి ఆనాడు రజాకారుల మూమెంట్లో మన తల్లులే బలైన్లు. ఇవాళ పెత్తనం ఎవరైతే చేస్తానో వాళ్ళ తాతలే మనల్ని హింసించిండ్లు. మన జాతికి, మన సంస్కృతికి, ఇక్కడ సనాతన ధర్మానికి ఒక ఆచారం ఉన్నది.
మీ తాత ముత్తాతలు కూడా సద్గతిని పొందాలనేటువంటిది మనం బియ్యం ఇచ్చుకుంటాము, మనం పవిత్ర గంగానదిని నమ్ముకుంటాము, పవిత్ర గోదావరిని నమ్ముకుంటాము. నేను కూడా అగ్రవర్ణాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తాను, మమ్మల్ని గోసపుచ్చుకున్నంత చాలు. మీ తాత ముత్తాతలను కానించి మేము బానిసలు వహిస్తాం కదా, మీరు కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించి ఈసారి బీసీలకు అవకాశం రావటానికి మీ యొక్క త్యాగం, మీ యొక్క కెపాసిటీ, మీ కెపాసిటీని ఉపయోగించాలి. ఎందుకంటే మీ తాత ముత్తాతలు మమ్మల్ని గోసపుచ్చుకున్న కింద వాళ్ళకు కూడా అక్కడ సద్గతిని ఉండాలంటే, స్వర్గంలో సద్గతిని ఉండాలంటే మనవలైన మీరు కూడా మాకు సాయం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే బీజేపీ తెలంగాణలో బీజేపీని యాక్సెప్ట్ చేయరు, తర్వాత బీజేపీ యాదవులకు తక్కువ అవకాశాలు కల్పిస్తుంది, యాదవులను దూరం చేస్తుంది అనేది చాలామంది కూడా యాదవ సోదరులు చెప్పడం జరుగుతుంది. సో బీజేపీ యాదవులకు అవకాశం ఇచ్చే కనబడుతుందా? ముఠమాలు ఒక యాదవునిగా నేను ప్రజాప్రతినిధిని కావాలని అనుకోవాలి. వీడి సంకల్పం వీడు తీసుకోవాలి. ఖుద్ వ్యక్తి ఎస్ నేను ఎమ్మెల్యేని అవుతా, అది బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, టీఆర్ఎస్ చేస్తుందా? ముఠమాలు నువ్వు ఎమ్మెల్యే రావాలనుకోవాలి కదా. ఫస్ట్ నువ్వు రాకముందే చీర కట్టుకోకముందే, అంగి దొడుక్కోకముందే, భాషింగం కట్టుకోకముందే బీజేపీ అయితే నాకు పెళ్లి కానీడా, కాంగ్రెస్ వాడు అయితే పెళ్లి చేస్తాడా, కాంగ్రెస్లో ఉండు. టీఆర్ఎస్ వాడే లగ్గం చేస్తాడా, వాని నమ్మకం అందులో ఉండు వద్దంటే లేదు. కానీ నువ్వు మొట్టమొదటి తయారు కావాలి కదా, పెళ్లి పిల్లగాని కా, నువ్వు భయపడకు పెళ్లి చేసుకునేందుకు. ఎస్ నేను మగవాన్ని, నేను ఎదువీరుణ్ణి, నేను నిలబడతా అని ఆ నిర్ణయానికి రా. బీజేపీ కాకుండా మన తాత చేస్తారు. ఇవాళ మన వాళ్ళు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీలో. జాతీయ నాయకత్వంలో ఒక వెలుగేటువంటి దేశత్వాన్ని మూల మలుపు కాడ నువ్వు ఏదన్నా ఎక్కవయా, మూల మలుపు దానిక ఎదురు చూడు. ఏమైతుంది, వీళ్ళు ఎక్కలేదా? వీళ్ళందరూ అవకాశవాదులు గారా? నువ్వు అవకాశవాది కావు, ఎందుకంటే యాదవుడు అవకాశవాది కాడు. ఎప్పుడు అవకాశవాది కాక నిలబడతాడు, చచ్చిపోయేదానికి నిలబడతాడు, చచ్చిపోదు. నేను మాట ఇచ్చిన కాబట్టి నేను మాట ఇచ్చిన మంచో చెడ్డు అనలే సత్తా, మంచో చెడ్డు నేను అనలే సత్తా అనుకోకు. తెలివిగా ఆలోచించగలన విజ్ఞప్తి. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 విషయాలు బాగా చర్చలో ఉన్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేసిరు అనేది మొన్న బయటకు వచ్చిన అంశం. సో ఏంది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం ఒకటైతే, వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వీళ్ళ కుటుంబాన్ని కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు అనేక మంది ఇటువంటి ట్యాబ్ల పడి శిక్షలు అనుభవించారు, చిన్న నేరాలకు అనుభవించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు ట్యాపింగ్ కాదు, దీన్ని అనుభవిస్తారు ఖచ్చితంగా, దీన్ని అనుభవించాలి కూడా. ఎందుకంటే సాక్ష్యం ఎంకులాడుకొని నేరం ఇది, సాక్షిని తికమక్క పెట్టే అటువంటి కెపాసిటీ ఉండదు ఈ నేరానికి. ఎందుకంటే ఈ నేరం రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలి, వకీలు వాదించాలి అన్నదానికంటే ప్రూఫే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలో ఏమైండు మానవుడు, మనిషి ప్రపంచం ఎంత టెక్నాలజీని నేర్చుకున్నాడో, ఎంత నేరాన్ని నేర్చుకున్నాడో, ఈ నేరాన్ని టెక్నాలజీ కూడా గుర్తుపట్టేంత టెక్నాలజీ డెవలప్ అయింది. దీని నుంచి ఎవరు తప్పుకోలేడు. కేసీఆర్ చేస్తే కేసీఆర్ తప్పుకోడు, కేటీఆర్ చేస్తే కేటీఆర్ తప్పుకోడు, ఇంకా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు చేసినా తప్పుకోరు. ఇవాళ రేవంత్ రెడ్డి తప్పన ఏమైనా పొరపాటు చేస్తే ఆయన కూడా తప్పుకోలేడు. అందుకనే ఇవాళ మీరు కేంద్రం చేస్తలేదు అన్నదానికంటే మీరు చేసేకాడి మీరు చేయండి. నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాను, నువ్వు చేసేకాడికి నువ్వు చేయి. నువ్వేమైనా కడవలు పట్టుకొని మరి నా నేరం కూడా బయటకు వస్తే ఎట్లా అని నువ్వు కేంద్రం మీద పెట్టకు. నువ్వు చేసేకాడి చేయి. ఎస్ నేను ఇంత దూరం వచ్చిన కేంద్రం ఏం చేస్తాంది, కిషన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తాను, ఈటల రాజేందర్ నువ్వేం చేస్తానవు, ధర్మపురి రవీందర్ నువ్వేం చేస్తానవు, కేంద్రంలో మీకు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు కదా, బండి సంజయ్ గారు మీరేం చేస్తాను, నేను చేసేకాడి చేసినా మీరు ఎందుకు చేస్తలేని అడుగు. ఒకని మీద ఒకరు పెట్టుకొని దాటుడు కాదు.
కప్పదాంటూ వ్యవహారం చేయొద్దు. ఎవడు దోషైనా దోషికి శిక్ష అనుభవించాలే. లేకపోతే మీరు అందరు దొంగలే అనుకుంటారు. దొంగెవడో నిరూపించండి. వాళ్ళు పరిపాలిస్తలేరు ఈ రాష్ట్రంలో. నిన్నటి దాకా పరిపాలించింది టీఆర్ఎస్ వాడు, ఇవాళ పరిపాలించేది కాంగ్రెస్ వాడు. అయ్యా మేము చేసే కాడ చేసినాం, మా పరిధి దాటింది, ఇది కేంద్ర పరిధిలో ఉన్నది, 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీరు ఏం చేస్తానులే, మాకు సాయం చేస్తలేరు అడుగు. వైనాట్ ఎందుకు అడుగుతలేవు? నీకు శాఖత కాకపోతే నేను ఒక సామాన్యుని చెప్తానా, వాళ్ళందరికంటే నేను సీనియర్ లీడర్ను, వాళ్ళందరి 2 కాలు మొక్తా. అందరి 16 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఓ రాజ్యసభ మెంబర్ ఉన్నారు కదా, 16 ఒకటి 17, ఆ 17 మంది కాళ్ళు నేను మొక్తానే. మన ఛానల్ మన సత్యం పలికే ఛానల్ ముందట చెప్తానా, 16 మంది ముందట కాళ్ళు మొక్కి మోడీ గారికి సాయం ఏం కావాలని నేను తీసుకొస్తా. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఢిల్లీకి రండి. కేసీఆర్ గారు మీరు అక్కడ ఫామ్ హౌస్ నుండి కాదు, ఎస్ నేను నేరం చేస్తానంటే శిక్షించమని నువ్వు రా, అందరం కలిసిపోదాం, నిజాయితీ నిరూపించుకుందాం, రండి. ఇది నా డిమాండ్. జనరల్లో చర్చ జరుగుతుంది ఏంటంటే, సరే బయట వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అంటే ఓకే, రాజకీయ ఉద్దేశం ఉండొచ్చు, చేయొచ్చు అని, కానీ సొంత చెల్లెలైనటువంటి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. తర్వాత వైఎస్ షర్మిల ఫోన్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుడు అనేసి కూడా ఒక వాదన నడుస్తుంది. సో అట్లా ఒక సొంత చెల్లెలు ఫోన్ ట్యాప్ చేయించాల్సినటువంటి అవసరం ఏముంది? ద్రౌపది వస్త్రాభరణం ఆనాడు హస్తినాపురంలో వాళ్ళ కులవధు, ఆమె హస్తినాపురి కులవధు. కక్ష చెల్లెని విడిచిపెట్టది, కులవధుని విడిచిపెట్టది, ఎవరిని విడిచిపెట్టది. నాశనం కూడా కురువంశం గట్లే నాశనం అయింది. అన్యాయం చేసినోడు గట్లే నాశనం అవుతాడు. వాడిని ఎవ్వడు కూడా కాపాడలేడు. వాళ్ళకి శిక్ష తప్పదు. అనేక మంది శిక్ష తప్పించుకోలేదు. రావణ బ్రహ్మ లాంటి అన్ని వేదాలను వెళ్ళవేసిన రావణ బ్రహ్మ, శ్రీ మహావిష్ణువును ఆది శంకర ఏది విష్ణును ప్రసన్నం చేసుకున్నాడు, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఆయనకే పతనం తప్పలేదు గర్వం ఉంటే. కాబట్టి వీళ్ళ గర్వభంగం ఎంతటిదైనా వటావృక్షం కింద కూలిపోతారు. వీళ్ళు సమిధలవుతారు, ప్రజాబలం కింద నొక్కబడతారు. దీనికోసం భయపడనక్కర్లేదు. గుండె ధైర్యంతో మీలాంటి యువకులు నేరం ఎక్కడున్నా మీరు బయటికి తీయకపోతే మీ తప్పు. మాలాంటోడు సలహా ఇవ్వకపోతే వీని తప్పు. సలహా ఇవ్వకపోతే వీని నాలిక పనిచేయది. మీరు గుండె ధైర్యంతో పోరాడపోతే మీ బలం పనిచేయది. కాబట్టి మీరు అందరు పనిచేయండి. జర్నలిస్టులు, యావత్ జర్నలిస్టులకు నేను ఈ సందర్భంగా మన ఛానల్ పురస్కరించుకొని అందరికి చేతులు దండం పెట్టి చెప్తానా, నాకంటే పెద్దోళ్ళు ఉంటే దండం పెడతానా, చిన్నోళ్ళకు కూడా దండం పెట్టి చెప్తానా, మీరందరు నడుం బిగించండి. అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తి, యుక్తి ఇవాళ ప్రసార సాధనాలకు ఉన్నది. ప్రసార సాధనాలు అందరూ చూస్తాను. ఇవాళ టీవీ చూస్తలేరు, సెల్లు చూస్తాను. అరిచేతుల వైకుంఠం అనేది ఓ పేరుండే ఆనాడు. ఇవాళ అరిచేతుల ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మీ వాటా మీరు పంచుకోండి. ఎందుకంటే ఆ శక్తి మీదే కాబట్టి ఆ శక్తిని ఉపయోగించుకుంటే మీది తప్పు అవుతుంది. మా బోటోళ్ళు కనుక ఏదైనా చెప్పకపోతే ఏ పార్టీలు ఉన్నోళ్ళైనా ఏ తప్పు అయినా చెప్పగలిగే స్థితికి రావాలి. ఏ పార్టీ వాడైనా తల్లి తల్లే అవుతుంది, వానికి తండ్రి అవుతాడు, చెల్లె అవుతుంది. కాబట్టి వీళ్ళ తర్వాతనే మనకు పార్టీలు, కదా. తల్లి చెల్లె తండ్రి వీళ్ళ తర్వాతనే కదా మనకు పార్టీ. పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది? అది మన పార్టీ. ఆ పార్టీలో దేవుడి వీరులు కండి, సంధి కాలంలో వీరులు కండి, వీరోచిత పోరాటం చేయండి. అన్యాయాన్ని అనేక సంవత్సరాల నుంచి జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే రోజు వచ్చింది, ఎదుర్కోండి. అది ఎవరి మీదనో ఆధారపడద్దు. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా. అందుకని నువ్వు ముందట కథన రంగంలో దూకండి. నా బోటోడు మీరు వేసిన రోడ్డు మీద నడతాడు తప్ప
దూకి కత్తి పట్టి యుద్ధం చేయలేను కదా. యుద్ధం చేసేటోడు చేయకపోతే తప్పు, ఓకే యోజన చెప్పుతోడు చెప్పకపోతే తప్పు. ఇది ఓకే. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే స్కీములు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే కేసీఆరే మాకు కావాలి అనేసి గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారు. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి కోరుకొని రాదు, కేసీఆరే రానియరు, గట్టపట్టుకుని ఆయనే రాని వద్దని తోడు. కానీ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ యువకుడు అయితే ఇటు లేడు. మరి ఉద్యమం ఒక యుద్ధంలో ఈ యువకుడు ఆనాడు ఉద్యమంలో లేడు. ఈనాడు 32 ఏళ్ళ 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళ యువకుడు ఆనాడు ఉద్యమంలో లేడు. ఆనాడు ఉద్యమంలో ఉండరు. మేము ఉద్యమంలో పనిచేసిన రోజు 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు జెండా పట్టేది, పాట పాడేది, ఉర్రూతలు ఊగించేది, దెబ్బలు కొట్టేది, దెబ్బలు పడేది, జైల్లో పోయేది. ఆనాడు ఉండేది, చచ్చిపోయేది ఆనాడు ఉండేది. వాళ్ళందరూ ఇవాళ ఏమైండ్రు? 18 ఏళ్ళు 45 ఏళ్ళు లేడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉన్నాడు. వాళ్ళ 50కి 60కి వచ్చిండు. కాలు వంకరైంది, కన్ను వంకరైంది, ఆర్థికంగా దివాలు తీసిండు. ఒకని పెళ్ళం చచ్చిపోయింది, ఒకని బిడ్డ పెళ్ళి కాలేదు, ఎవరిని కొడుకున్నా ఒకటి కాలేదు, ఒకడు పిచ్చోడు అయిండు, ఒకడు తాగుపోతాయిండు. నానా బాధలు ఈతి బాధలు పడతాను. అచ్చా ఇంకెవడన్నా మిగిలిన సెకండ్ లీడర్ తిరుగుతాడు, మన పెళ్ళం కుటకుటలు ఆడుతుంది. ఇక మేము ఉండకూడకి ఇంకేమొచ్చిందని తిరుగుతాడు, ఎందుకు తిరుగుతాడు, పొల్ల పెళ్ళికి ఎదుగుతాండే, చదువుకి ఎదుగుతాండే, గీవీలను చూసుకోక నాశనం అయ్యి వీనికి ఏమవుతుందని తిరుగుతాడు అని వాళ్ళని అంటాను. కాబట్టి ఇక మళ్ళీ అన్నీ ఒక ఇక కేసీఆర్నే గెలిపిస్తామని మీ జర్నలిస్ట్ లోకమో లేకపోతే మీరందరూ కంకణం కట్టుకునే ఏమయ్యేటట్లేదు. మీరందరం కంకణం కట్టుకునే ఏమయ్యేటట్లేదు. 18 ఏళ్ళ నుంచి 32 ఏళ్ళు లేడు. మరి వాళ్ళు 18 ఏళ్ళ 32 ఏళ్ళ ప్రజలు అన్నారు. వాళ్ళని ప్రజలే అంటారు కదా, వాళ్ళని కూడా ప్రజలే అంటారు కదా. వాడికి ఒకనికి కొడుకు, ఒకనికి తమ్ముడు, ఒకనికి అన్న. వాడు 18 ఏళ్ళ నుంచి 32 ఉన్నాడు. ఒకరికి కొడుకు, ఒకరికి అన్న, ఒకరికి తమ్ముడు, వాడే కదా. యువకులే కాక యువతులు కూడా ఉంటారు కదా. ఒకని చెల్లె, ఒకనికి భార్య, ఇంకొకని వదినే, వీళ్ళే కదా. మరి వాళ్ళు చెప్పినట్టు కాదా? ఈనరా అన్న? వాళ్ళు చెప్పినట్టు ముసలి వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టు వయసు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మాట బారది. ఇక మీ అసొంటి వాళ్ళే ఏదైనా ఉపాయం చేసి నా అసొంటి మాట చెల్లకుండా చేసి మళ్ళీ అన్నీ ఒక మళ్ళీ కేసీఆర్ రావాలని అంటే ఇక మీరే చేస్తారా? అంటే గ్రౌండ్లో బీజేపీ లేదు కదా. గ్రౌండ్ ఏందయ్యా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, ఏషాలోడు ఏషం వేసేటోడు కూడా రాజ్యం చేస్తాడు అన్నారు. ఎత్తున లేచి ఉర్రూతలు ఊగింది. 2 రూపాయల కిలో బియ్యం ఎత్తే అన్నం లేనోడు అన్నం తిన్నాడు. ఎవ్వడో అక్కర్ రానోడు మంత్రి అయిండు. నీకు తెలుసా? గ్యారెలు చేసినోడు ఎమ్మెల్యే అయ్యాడు. గ్యారెలు ఎన్టీ రామారావు తిన్నాడు. గ్యారెలు మిర్చిలు ఆయన తినే అలవాటు. వాడిని ఎంక్వైరీ చేసి వాడిని ఎక్కడ ఉంటాడని ఎంక్వైరీ చేస్తే వాడు ఎమ్మెల్యే అండియా. మన దేవేంద్ర గౌడ్ గారు ర్యాలీ పోతా అంటే గోడ పక్కకు నిలబడితే దేవేంద్ర గౌడ్ గారి చరిత్ర ఎంత దూరం పోయింది. అరే ఏ స్థాయికి పోయాడు అంటే ఒక ఉవ్వెత్తున వచ్చిన ఒరవడిలో వాళ్ళందరూ లీడర్లు అయింది. టీఆర్ఎస్కి ఏముండే? టీఆర్ఎస్లో నేను స్వయంగా పనిచేసిన. ఎమ్మెల్యేలను ఎంకులాడుతూ దొరికిండు. ఆ ఎంకులాడినోడు లీడర్ అయిండు. లీడర్ కూడా కాదు, 1000 ఎకరాల దోపిడి కూడా చేసి వాడు. ఇది కూడా వచ్చింది వారికి, అది కూడా వచ్చింది. ఎదుగరా కాంగ్రెస్ వాడు మొన్న కథం దొరికిట. వారం రోజుల ముందుగానే పరారైండు. ఎమ్మెల్యే లైన్లో కాలేదు, వాళ్ళంతా మంత్రి లైన్లో కాలేదు. వాళ్ళ దగ్గర రూపాయి కూడా లేకుండే. ఈయనే పైసలు, కేసీఆర్ ఇచ్చిన పైసలు వాళ్ళకి గెలుపు. ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో ధనబలంతో గెలవచ్చు అనేసి చాలామంది కూడా అభిప్రాయం లేకుండా. మా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు లేడు. ఆయన ధనబలం ఆయన కేసీఆర్ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు లేడు. మేము సాయంకాలం కూర్చుంటే మిర్చిలో పైసలు లేకుండా అప్పుడప్పుడు మిర్చిలో ఆయన ముఖ్యమంత్రి అయింది. ఉద్యమాన్ని నడిపాడు. 14 ఏళ్ళ ఉద్యమాన్ని నడిపాడు. 10 ఏళ్ళ రాజ్యం చేసాడు. అన్నీ కానీ పురుషార్థుడు అది అనుకుంటే పార్టీ కానీ పార్టీడు, రేవు కానీ రేరు, తెలంగాణ ఉద్యమానికి ఖిలాఫ్,
అసంటోడు ముఖ్యమంత్రి. అంటే యువత ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలు చేయాలంటే ఇవాళ పైసలే ప్రధాన అంటే ప్రామాణికంగా. అరే యువతకు అక్కర్లేదా, అనుమాన పడతానికి పైసలు, అనుమాన పడతానికి పైసలు ఉండాలి. యువతకు అక్కర్లేదు. గా బిలాడు ఉన్నాడు చూడు, వాడు కొట్లాడతాడు, పానం భేదాన్ని కొట్లాడతాడు, పానం తీయాలన్నది ఇస్తాడు, పానం పోగొట్టుకున్నాడు. వాడి దగ్గర పైసలు ఎక్కడే? పైసలు ఉన్నోడు యుద్ధం ఎందుకు చేస్తాడు? పైసలు ఉన్నోడు యుద్ధం చేయడు. నా పైసలు పోతాయి నువ్వు ఇంట్లో కురికితాలు పెట్టుకుంటాడు. పైసలు ఉన్నోడు ఏం చేస్తాడంటే వాడు ఇంట్లో నా పైసలు ఎవడన్నా దొబ్బిపోతాడేమో, ఎవడన్నా గుంజుకుంటాడని వాడు ఇంట్లో పోయి తాలు పెట్టుకుంటాడు. ఇది పైసలు ఉన్నోని పని. వాడు పోరాడే వీరుడు, కథన రంగంలో ఉండేటోడు వేరు, భయపడుతుల్లం వేరు. భయపడుతుల్ల సంఘం ఒకటి ఉంటుంది, ఇలా పైసలు ఉంటేనే అయితే అనే సంఘం ఒకటి ఉంటుంది. కానీ కాలం వచ్చినప్పుడు ఏది ఆగదు. 75 ఏళ్ళ 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఎవడన్నా బీసీ ప్రధానమంత్రి అయిందా? ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి. ఇవాళ ఎస్టీ అన్నాడు ముఖ్యమంత్రి అయిందా? ఒరిస్సా రాజులే ముఖ్యమంత్రులు అయింది, ఒరిస్సాలో ఎస్టీ ముఖ్యమంత్రి. అంటే టైమును ఎవడు ఆపలేడు. ఫైనల్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు భూపేంద్ర యాదవ్ అయ్యే అవకాశాలు ఉన్నారని కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. 90% అయ్యే అవకాశం. అంటే అటకు నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న కులం ఇది, యాదవులు. అన్ని కులాలు ఉన్నాయి, కానీ యాదవులు అంతటి ఉన్నారు. ఒక గుజరాత్లో ఐర్ల పేరు విన్నారు, తమిళనాడులో పిల్లేల పేరు విన్నారు. వేలుపిల్లె ప్రభాకరన్ శ్రీలంక ఈలం రాజ్యం కోసం కొట్లాడిన ఆయన కూడా వేలుపిల్లె ప్రభాకరన్ యాదవే. దోగానే యాద్ చేసుకొని బతకద్దయా, హీరోనే యాద్ చేసుకొని బతుకు. చచ్చిపోయాడు కదా, నిజమే వేలుపిల్లె ప్రభాకరన్ మనోడే కదా చచ్చిపోయాడు కదా, మరి మనం చస్తే ఎట్లా అనద్దయా? దయచేసి అనద్దని చెప్తాను నేను. అంటే నీ కోసం చెప్తాను చూడ, మన యాదవ లోకం కోసం చెప్తాను. మన అరివీర భయంకరం కురుక్షేత్ర సంగ్రామం నడిపించినటువంటి వారసుని రక్తం మన లోపల ఎంతో కొంత ఆవగింజలు 100వ వంతన ప్రవహిస్తాను. ప్రపంచానికి గీతోపదేశం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని వంశంలో పుట్టినాం మనం. అందుకనే మనకి అనుమానం రావద్దు, దేవునికి వచ్చిన మన దగ్గర మనకు రావద్దు. చూశారు కదా, మరింత కొత్త వ్యక్తులతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.